ఒక యూట్యూబర్గా ప్రతి ఒక్కరి మైండ్లో ఏం రన్ అవుతూ ఉంటుంది, అసలు వ్యూస్ అనేది ఎలా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి, సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్ అవర్స్ ఇవన్నీ కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే టాపిక్. డే బై డే ఎలాంటి లైక్ ఎంత సక్సెస్ అయినా సరే, ఎంత గ్రో అయినా సరే, ఈ టాపిక్ పైన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది రన్ అవుతూనే ఉంటుంది మైండ్లో. సో ఇవాల్టి వీడియోలో నేను లైక్ ఎలా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవాలి, ఎలా వ్యూస్ సంపాదించుకోవాలి, ఎలా వాచ్ అవర్స్ గెయిన్ చేసుకోవాలి అనేసి మాట్లాడబోతున్నాను అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి నా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే, నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అని అనిపిస్తే డెఫినెట్గా మీరు చేసుకోవాల్సింది ఒకటి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు చూపించడం జరుగుతుంది, మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, ప్రతి ఒక్క రోజు మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, నెంబర్ 1 వచ్చేసి స్క్రిప్ట్. మీరు చెప్పే వీడియోస్ యొక్క స్క్రిప్ట్ డే టు డే ప్రతిరోజు ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ప్లస్ నెక్స్ట్ కమింగ్ టు టైటిల్ కూడా వెరీ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన వీడియోస్ యొక్క వ్యూస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో టైటిల్లో కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా టైటిల్ యొక్క ట్రిక్స్, టైటిల్ ఎలా పెట్టాలి, ఎలా పెడితే క్యూరియస్గా ఉంటుంది, ఎలా పెడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది టైటిల్ పైన కూడా ప్రతిరోజు మీరు ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థంబ్నెయిల్ ప్లస్ ఎడిటింగ్ కూడా, ఇవన్నీ కూడా ప్రతిరోజు డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మీ ఛానల్ అనేది గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ప్లస్ ఫస్ట్ 100 వీడియోస్, నెక్స్ట్ 100 వీడియోస్ కంపారిజన్ చేసుకోండి. ఫస్ట్ 100 వీడియోస్ అయిన తర్వాత మీ ఛానల్ అనేది ఎలా గ్రో అవుతుంది, వ్యూస్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, డే బై డే ఇంప్రూవ్మెంట్ ఏంటి, ఇంకా ఇంప్రూవైజేషన్స్ ఏం చేసుకోవాలి. ఎంత సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ ఎడిటింగ్, థంబ్నెయిల్, టైటిల్స్ ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి, డే బై డే ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. అప్పుడే ఛానల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఎంత సక్సెస్ అయినా, సక్సెస్ అవ్వకపోయినా కూడా ఇవి డే టు డే ఇంప్రూవ్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఆడియన్స్ మన వీడియో చూస్తున్నారు అనుకోండి, వాళ్ళని ట్రిగర్ చేయాలి మనము. యూట్యూబ్ అల్గోరిథం ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. ఎలా ట్రిగర్ చేయాలి? ఫర్ సపోజ్ వాళ్ళు ఒక వీడియో నాది చూశారు అనుకోండి, 5 మినిట్స్ ఉండింది. నెక్స్ట్ ఇంకో వీడియో చూసేదానికి మనము ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఆ వీడియోతో ఆ వీడియో ఇంపాక్ట్ వల్ల ఇంకో వీడియో చూడడానికి మనం ట్రిగర్ చేయాలి. అలాగా ఒకే ఆడియన్ వెంటనే 3 వీడియోస్ 4 వీడియోస్ చూశారు అనుకోండి, 30 మినిట్స్ 40 మినిట్స్ మన ఛానల్లో వీడియోస్ చూశారు అనుకోండి, ఆటోమేటిక్గా యూట్యూబ్ అల్గోరిథం అనేది ట్రిగర్ అయిపోతుంది. లైక్ ఈ ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి అనేసి ట్రిగర్ అవుతుంది. అప్పుడు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం చేయాల్సిందల్లా స్క్రిప్ట్, టైటిల్, థంబ్నెయిల్ మంచిగా పెడితే ఒక ఆడియన్స్ మన వీడియోని చూసి కంటిన్యూయేషన్గా ఇంకొక వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇలాగ మనం చెప్పకుండానే యూట్యూబ్ అల్గోరిథమే ట్రిగర్ అయిపోయి మన వీడియోస్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది పాయింట్ నెంబర్ 2. ఒక ఛానల్ యొక్క వ్యూస్ని కానీ, వాచ్ అవర్స్ని కానీ, లేదంటే లైక్ సబ్స్క్రైబర్స్ని కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అంతేకాని మీరు పలానాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని అడగకండి. దాని బదులుగా మీరు వీడియోస్లో ఏం చెప్తారంటే, ఈ పలానా వీడియో చూడండి, ఈ పలానా వీడియో మీకు హెల్ప్ అవుతుంది, ఈ టాపిక్ రిలేటెడ్ ఇంకొక వీడియో ఉంది, ఇలాగ చెప్పండి. సో దట్ వాళ్ళు ఇంకొక వీడియో వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా కూడా మనము మన ఛానల్ యొక్క వ్యూస్ని, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి 100% అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ గెయిన్ చేయడానికి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, వ్యూస్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అంటే నా ఛానల్ గ్రో అవ్వట్లేదు అనేసి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. వ్యూస్, లైక్స్ కూడా ఇంపార్టెంటే, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాత్రమే. బట్ ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎంతమంది మనతో కమ్యూనికేట్ అవుతున్నారు ఒక్క వీడియో ద్వారా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. యాజ్ సూన్ యాజ్ ఎక్కువ మంది మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు,
మన వీడియోతో మనతో ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకున్నారు అంటే ఫర్దర్గా వాళ్ళు మనతోనే స్టే అయ్యి మన అప్కమింగ్ వీడియోస్ కూడా చూస్తారని అర్థము. ఆటోమేటిక్గా వ్యూస్ పెరగడం జరుగుతుందన్నమాట. ఒక్కరు ఫుల్ వీడియో చూశారు అనుకోండి, యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకొక 10 మందికి ట్రిగర్ చేస్తుంది కదా. అలానే మనము ఒక 10 మందిని మనతో కనెక్టెడ్గా పెట్టుకున్నాము అనుకోండి, ఆటోమేటిక్గా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేది వాటంతట అవే పెరుగుతారు. సో అలాగా మోటివేట్ చేసుకోండి, డీమోటివేట్ అవ్వకండి వ్యూస్ రావట్లేదు అనేసి. మీతో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది దృష్టిలో పెట్టుకోండి. సో ఇలా కూడా మీరు ఛానల్ అనేది ఖచ్చితంగా గ్రో అనేది 200% చేసుకోవచ్చు అనమాట. సో ఫోకస్ అలా చేయండి. ట్రెండ్స్ అనేసి వింటూ ఉంటాము. మీరు వైటీ స్టూడియోలోకి వెళ్ళి మీ పర్టికులర్ కంటెంట్, మీ పర్టికులర్ కేటగిరీలో ట్రెండింగ్ అవుతున్న టాపిక్ సెలెక్ట్ చేసుకొని వీడియో చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఆ టాపిక్ పైన సెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి ట్రెండ్ అని వస్తుంది అనమాట. ఆ పర్టికులర్ టాపిక్ పైన మీరు వీడియో చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ వ్యూస్ అనేది మల్టిపుల్ అయిపోయి, ఎందుకంటే ఆడియన్స్కి ఆ పర్టికులర్ టాపిక్ కావాలి కాబట్టి ఆ పర్టికులర్ కంటెంట్ మీరు ఏది అనేసి కనుక్కొని వీడియో చేశారు అనుకోండి, ప్రతి ఒక్కరూ కూడా మీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు వ్యూస్ సంపాదించుకోవచ్చు, సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవచ్చు, వాచ్ అవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట. సో ట్రెండింగ్ టాపిక్, మీ కేటగిరీకి సంబంధించిన ట్రెండ్ టాపిక్ సెలెక్ట్ చేసుకొని వీడియో చేసినట్లయితే వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ ఆటోమేటిక్గా గెయిన్ అవుతారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ని కానీ పెంచుకోవడానికి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఒక వాల్యుబుల్ కంటెంట్ పైన వీడియో చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎంత మంచిగా హెల్ప్ అవుతుంది అంటే ఒక ఛానల్కి వ్యూస్ గ్రో చేయడానికి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియన్ నా వీడియో ఈరోజు చూసారనమాట. సో వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంటే, ఓహో నిన్న వీడియో నేను మిస్ అయిపోయాను అనే విధంగా ఫీల్ అయ్యేలాగా కంటెంట్ వీడియో అనేది ఉండాలి. సో అలా చేసినట్లయితే వ్యూస్ అనేది ఆటోమేటిక్గా జంప్ అవుతాయి, పుష్ అవుతాయి. అంతేకాని కంటెంట్ రోజు పెట్టాలి అనేసి వాల్యుబుల్ దాంట్లో ఒక ఇంపార్టెన్స్ లేకుండా, దాంట్లో ఒక మ్యాటర్ లేకుండా మనం వీడియోస్ పెట్టినట్లయితే వీడియో అనేది చూడడానికి ఇష్టపడరు. అండ్ ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక వీడియో పెట్టేశారు, బట్ మీరు కంఫర్టబుల్గా లేరు ఆ వీడియో ఆడియన్స్ చూడడానికి. సో అలాంటి సిచ్యువేషన్స్లో వీడియోని డిలీట్ చేయకండి, ప్రైవేట్ చేసేసుకోండి. సో దట్ ఆ వీడియో మీ ఛానల్లోనే ఉంటుంది, బట్ ఆడియన్స్ చూడలేరు, అంతే కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ ద వీడియో ప్రైవేట్లో పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. నా పర్సనల్ సజెషన్ అయితే డిలీట్ చేయకుండా ప్రైవేట్లో పెట్టుకోండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ అనమాట వ్యూస్ని పెంచుకోవడానికి. సో డైలీ వాల్యుబుల్ కంటెంట్తో వీడియో చేయడానికి ప్రయత్నించండి. సో ఇలా కూడా మీరు వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ అనేది ఖచ్చితంగా పెంచుకోగలరన్నమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, కొంతమంది యూట్యూబర్స్ సక్సెస్ అయ్యే వాళ్ళ స్టోరీస్ నేను విన్నానమాట. ఒక యూట్యూబరు చెప్పారనమాట. సో తను 7 years కష్టపడ్డాడంట ఒక వీడియోకి 1000 వ్యూస్ దాటడానికి. సో 7 years వెయిట్ చేశాడు పేషెన్స్గా. సో అర్థం చేసుకోండి, యాజ్ ఎ స్మాల్ క్రియేటర్గా మనం గ్రో అవ్వాలి అంటే మనం ఎంత పేషెన్స్గా వెయిట్ చేయాలి, ఎంత కాంపిటీషన్ ఉంది. ఒక వీడియోకి 1000 వ్యూస్ దాటడానికి అతను అన్ని రోజులు వెయిట్ చేశాడు అంటే యాజ్ ఎ స్మాల్ క్రియేటర్గా మనకు ఎంత పేషెన్స్ ఉండాలి అనేది. సో పేషెన్స్ ఈజ్ ద కీ వే టు సక్సెస్ ఇన్ యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్లో పేషెన్స్ పెట్టుకోండి, వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేయండి, యూనిక్ కంటెంట్ క్రియేట్ చేయండి. సక్సెస్ అనేది డెఫినెట్గా మీ వరకు ఒకరోజు రానే వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయక తప్పదనమాట ఎవరైనా కూడా. సో ఇప్పుడు సక్సెస్ అయ్యి హ్యాపీగా రన్ చేస్తూ ఉండే ఛానల్స్ కూడా మనలాగా స్ట్రగుల్ అయ్యి 0 స్టేజ్ నుంచే స్టార్ట్ చేశారు. ఎవ్వరు కూడా డైరెక్ట్గా 1 million సబ్స్క్రైబర్స్, 2 million సబ్స్క్రైబర్స్కి ఎవ్వరూ వెళ్ళిపోలేదండి. ప్రతి ఒక్కరు కూడా 0 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు. సో ఆ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎంత నేర్చుకొని ఉంటారు, ఎంత పేషెన్స్గా వెయిట్ చేసి ఉంటారో మీరే అర్థం చేసుకోండి. సో ఫైనల్గా నేను చెప్తుంది ఏమంటే, పేషెన్స్గా వెయిట్ చేయండి, మంచి కంటెంట్ పైన ఫోకస్ చేయండి, మీ ఒరిజినల్ కంటెంట్ పైన ఫోకస్ చేయండి, అండ్ క్వాలిటీ కంటెంట్ పైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ అవర్స్ కానీ మీకే
తప్పకుండా వస్తాయి, ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను మంచి మెయిన్ పాయింట్స్ చెప్పాను. ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ లైక్ జీరో స్టేజ్ నుంచి వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ అవర్స్ కానీ ఎలా తెచ్చుకోవాలి అనేసి. ఐ హోప్ మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. అలాగే హెల్ప్ఫుల్ అయ్యింది అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోకి ఒక లైక్ అండ్ కమెంట్ అయితే చేసేసేయండి. అండ్ ఇది వరకు ఒక మంచి వీడియో చేసి పెట్టున్నాను కాపీరైట్ రూల్స్ గురించి. వెళ్ళి చూడకుండా ఉన్నట్లయితే కాపీరైట్ రూల్స్ గురించి వీడియో మొత్తం చూడండి, మీకే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.